బొగ్గు ఉత్పత్తితో పాటు థర్మల్ సోలార్ హైడల్ విద్యుత్ తయారీలో దూసుకెళ్తున్న సింగరేణి సంస్థ తాజాగా తన వ్యాపారాన్ని వినూత్న రీతిలో విస్తరించేందుకు శ్రీకారం చుడుతోంది. తక్కువ ఖర్చుతో చిన్న పరిశ్రమలకు విక్రయించేలా కార్యాచరణ రూపొందిస్తుంది. ఇక దీని ద్వారా సంస్థకు నేరుగా నగదు లభించడంతో పాటు రవాణా ఖర్చు తగ్గుతుందని, బొగ్గు విక్రయాలు జోరందుకుంటాయని యాజమాన్యం భావిస్తుంది. అందుకనుగుణంగా సింగరేణిని విస్తరించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. తెలంగాణ సింగరేణి సంస్థ వినియోగదారుల సేవలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. బొగ్గు వ్యాపారాన్ని వినూత్న రీతిలో విస్తరించేందుకు రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో బొగ్గు విక్రయ కేంద్రం ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. చిన్న పెద్ద తరహాతో పాటు చిన్న పరిశ్రమలకు త్వరతగిన బొగ్గు అందించాలని చూస్తోంది. దీని ద్వారా కొనుగోలుదారుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తోంది. సింగరేణి బొగ్గు వినియోగం హైదరాబాద్లోనే అధికంగా ఉంది. అక్కడి వినియోగదారులు రామగుండం లేదా కొత్తగూడెం వచ్చి బొగ్గు కొనుగోలు చేసి తీసుకువెళ్లడం భారంగా మారుతుంది. తక్కువ బొగ్గు అవసరమయ్యే వారికి అధిక వ్యయం అవుతుంది. ఈ క్రమంలో సింగరేణి అడుగు ముందుకేసి బహిరంగ మార్కెట్లో బొగ్గు విక్రయించాలని యోచిస్తోంది. నాణ్యమైన బొగ్గును అందించడానికి సౌలభ్యంగా ఆ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా సింగరేణికి ఆర్థికంగా లాభాలను తీసుకురావడం కూడా దీని ద్వారా జరుగుతుంది. అదేవిధంగా సింగరేణిలకు కూడా దీని సంస్థకు తోడ్పడి ఆర్థికంగా లాభాలు వస్తాయి. సింగరేణి కార్మికులకు కూడా లాభాలు వస్తాయి. కాబట్టి ఈ సింగరేణి కార్మికులంతా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. సింగరేణి ఏటా 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తుంది. ఈ బొగ్గులు పలు రాష్ట్రాలతో పాటు తెలంగాణలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు విక్రయిస్తుంది. బొగ్గును కొనుగోలు చేసిన వినియోగదారులు ప్రధానంగా రైల్వే ద్వారా తరలించుకుపోతున్నారు. కొందరు రోడ్డు మార్గంలోనూ రవాణా చేసుకుంటున్నారు. తక్కువ బొగ్గు అవసరమైన వారికి తీసుకెళ్లడం ఇబ్బందిగా మారుతుంది. ఇలాంటి వారి కోసమే హైదరాబాద్లో బొగ్గు విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సింగరేణి సంస్థ యోచిస్తోంది. చిన్న పరిశ్రమలకు ఇవ్వడం కూడా శుభ పరిణామం. అట్లా ఇవ్వడం ద్వారా బొగ్గు మార్కెట్ పెరుగుతుంది. మార్కెట్లో మనకు మంచి పేరు వస్తే పెద్ద పెద్ద ఇండస్ట్రీ వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ రకంగా సింగరేణి సంస్థ లాభాలు సాధిస్తుంది. సింగరేణి లాభాలు సాధించడం అంటే కార్మికులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ నిర్ణయం హర్షణీయమే. అయితే దీంట్లో ఎలాంటి కంపెనీకి నష్టం కలిగేటువంటి పనులు కాకుండా లేదా ఫిల్పరేజీ లేకుండా నాణ్యత తగ్గకుండా ఈ పెట్టడం ద్వారా సంస్థ మరిన్ని ఎక్కువ మొత్తంలో లాభాలు సాధించే అవకాశం ఉంటుంది. సింగరేణిలో నాణ్యమైన బొగ్గును వినియోగదారులకు అందించాలని యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు G14, 15 గ్రేడ్ల రవాణాను పూర్తిగా నిలిపివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ 2 గ్రేడ్లకు బదులుగా G13 గ్రేడ్ బొగ్గులు సరఫరా చేయాలని నిర్ణయించింది. భూపాలపల్లి ఏరియాలోని భూగర్భ గనుల్లో శాండ్ స్టోయింగ్ కోసం గోదావరి నది నుంచి ఇసుక సేకరణకు వెంటనే క్వారీ ఏర్పాటుకు అనుమతులు సాధించాలని సూచించింది. కోళ్ళు వాళ్ళు తీసుకోవడం కష్టమవుతుందన్న ఉద్దేశంతో ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టనున్నారు. అదేంటంటే చిన్న పరిశ్రమలకు కూడా బొగ్గు సప్లైని హైదరాబాద్ సమీప ప్రాంతాల్లో అందుబాటులో ఉంచే రకంగా ఏర్పాట్లు చేస్తున్నామని ఈ మధ్యన ప్రకటించడం జరిగింది. దీనికి కారణం ఏంటి అంటే హైదరాబాద్ చుట్టుపక్కలనే మాత్రమే చిన్న పరిశ్రమలు ఎక్కువ ఉన్నాయి. వారు వినియోగిస్తున్నారు. వారు బొగ్గును మైన్స్ నుంచి తీసుకుపోవాలంటే రైలు ద్వారా తీసుకుపోతేనేమో తక్కువ అవుతుంది. లారీల ద్వారా వారికి భారం పడుతున్నదన్న ఉద్దేశంతో రోడ్డు మార్గం ద్వారా బొగ్గు రవాణా చేస్తే టన్నుకు 1600 రూపాయలు ఖర్చు అవుతుంది. అదే రైల్వే ద్వారా హైదరాబాద్ కోల్ డంప్యార్డ్కి తరలిస్తే టన్నుకు కేవలం 500 రూపాయలు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో కస్టమర్లకు బొగ్గు తక్కువ ధరకే విక్రయించవచ్చని సింగరేణి ఉన్నతాధికారులు భావిస్తున్నారు. వినియోగదారులకు తక్కువ ఖర్చుకు బొగ్గు అందిస్తే బొగ్గు డిమాండ్ పెరగడంతో పాటు సింగరేణి సంస్థకు ఆదాయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు సింగరేణి అధికారులు.